వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే యూరియా కోసం బారులు రాష్ట్రంలో 10 ఏళ్లకు కనిపించిన క్యూ లైన్లు మళ్ళీ మొదలయ్యాయి. ఒకవైపు యాసంగికి అదను దాటిపోతుండటంతో మరోవైపు ఎరువుల కొరత ఏర్పడంతో అన్నదాతలు మళ్ళీ రోడెక్కారు. సంక్రాంతి పండుగ పూట యూరియా కోసం పరుగులు తీశారు. నిర్మల జిల్లా కుంటల మండల కేంద్రంలో సహకార సంఘం వద్ద 7 గ్రామాలకు చెందిన 300 మంది రైతులు యూరియా కోసం లైన్లో నిలబడ్డారు. సో నార్మల్గా కూడా 300 మంది రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఇవాళ చూడండి, దేశం ఇంత అభివృద్ధి చెందిన క్రమంలో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ రావడంలో కూడా రైతు ఇవాళ రోడ్ ఎక్కడం అనేది చాలా బాధాకరమైనది. ఎందుకు అంటే మీకు ఏదైనా ఆహారం కావాలంటే ఒక 5 నిమిషాల్లో జొమాటో, స్విగ్గీ మీ దగ్గరకు వస్తుంది. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఓలా, యూబర్ 5 నిమిషాల్లో మీ దగ్గరకు వస్తుంది. అంటే రైతు యూరియా కోసము తన దగ్గరకు రాలేదా? అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనము ప్రైవేటీకరణ ఇంత బాగా వాడినప్పుడు యూరియా కోసం రైతు గంటలు లైన్లో నిలబడాలన్నా? అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కార్పొరేటర్ కంపెనీలు తన డబ్బులు సంపాదించుకోవడానికి ఉపాధి పేరు మీద రాష్ట్రంకి వచ్చినప్పుడు రైతు తన సొంత రాష్ట్రం కోసం, దేశం కోసం ఇంతమందికి తిండి పెట్టి ఆయన కోసం యూరియా డెలివరీ రాష్ట్రం చేయలేదా? అంటే ఎప్పుడైనా కూడా నష్టపోయేది రైతే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు కూడా రైతు నష్టపోయాడు. ఇవాళ రైతుని కాపాడే బాధ్యత మనందరిది ఉంది. తగ్గిన పేదరికం 83%. 8 ఏళ్లలో తెలంగాణలో తగ్గిన పేదల సంఖ్య. కేసీఆర్ పాలనలో వృద్ధి ఫలితం. అతి తక్కువ పేదలున్న రాష్ట్రంలో టాప్ 3. దేశంలో అత్యధిక పేదలున్న రాష్ట్రం బీహార్. వెల్లడించిన నీతి ఆయోగ తాజా నివేదిక రాష్ట్ర విజయంపై గర్వంగా ఉన్నదన్న కేటీఆర్. రాష్ట్రంలో వేగంగా తగ్గుతున్న భూగర్భ జలాలు. వీటితో పోలిస్తే 1.47% తగ్గుదల. త్వరలో మరింత లోతుకు క్రమం తప్పకుండా చెరువులు నింపిన కేసీఆర్ సర్కార్. ఈ ఏడాది ఇప్పటికీ చర్యలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యుత్ ఛార్జ్, కరెంటు ఛార్జీలపై పెంపుపై డీ స్కీమ్ల కేంద్రం అనుమతి. ఎంత ఖర్చు చేసి అంతే పనులు చేసుకోండి. వినియోగదారులపై భారం ఎంతైనా వేయండి. ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు. విద్యుత్ నిబంధనలు ఇప్పుడు రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు అనేది పెరగపోయింది. ప్రజల మీద భారం అనేది రాబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ చాలామంది వ్యాపారవేత్తల మీద కమర్షియల్ ట్యాక్స్ ఎక్కువ వేయడం జరుగుతుంది. ఇప్పుడు 2020లో మరిన్ని పెరగబోతుంది. ప్రాణ ప్రతిష్టకు అంకురార్పణ. అయోధ్య రామాలయంలో సాంప్రదాయ వైదిక పూజల ప్రారంభం. బాలరాముడుగా మైసూరి శిల్పి యోగిరాజ్ చెక్కిన విగ్రహం ఎంపిక. భక్తుల కోసం అయోధ్య విశేషాలతో దివ్య అయోధ్య యాప్ విడుదల. నార్మల్గా కూడా శ్రీ రామ జన్మభూమి మందిర్ అయోధ్యలో ప్రారంభం అవ్వబోతుంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దివ్య అయోధ్య అనే యాప్ని విడుదల చేయడం జరిగింది. అగ్ర హీరో ప్రభాస్ ఇప్పటివరకు హారర్ కామెడీ సినిమాలు చేయలేదు. దాంతో మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే కొత్త చిత్రం. విచారణకు హాజరు కాలేను. ఈడీకి మెయిల్ చేసిన ఎమ్మెల్సీ కవిత. సంక్రాంతి రోజున నోటీసులు ఇచ్చిన ఈడీ. బండి సంజయ్పై కాంగ్రెస్ ఫిర్యాదు. ప్రభుత్వాన్ని కూల్చి కుట్ర ఎవరిదో చెప్పాలన్న డిమాండ్. ఆధారాలను చూపేకపోయాం నేరమని నేతల ఆరోపణ. తెలంగాణలో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం. ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సు. ఉప్పు ప్రాణానికి ముప్పు. అధిక ఉప్పు వాడకం వల్ల 18.9 లక్షల మంది మృతి. గుండె, కిడ్నీ, మెదడుపై ప్రభావం చూపుతున్న WHO. నార్మల్గా కూడా ఈ ఉప్పు వినియోగం అనేది చాలా వరకు పెరుగుతుంది క్రమంలో. ఇప్పటి వరకు మనకు ఉప్పుతో 18 లక్షల మంది మృతి చెందారు. సో గుండె, కిడ్నీ, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందని WHO చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 7.